ప్యాంట్స్ కావాల్సినవి మూడు లెంత్, వెస్ట్ మెజర్మెంట్, కిస్తా అంతే. ఇప్పుడు లెంత్ అయితే నేను 39 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే లెగ్ దగ్గర 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవడానికి, ఎలాస్టిక్కి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవడానికి. మార్కింగ్ చేసుకున్నాక క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. 2 మీటర్స్ క్లాత్ అయితే పలాజో ప్యాంట్కి కరెక్ట్గా సరిపోతుంది. నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది మీటర్ వచ్చేసి 60 రూపీస్ పడిద్ది. క్రేప్ సిల్క్ అంటారు. చాలా అంటే చాలా బాగుండేది, థిక్గా ఉండేది. కిస్తా మార్కింగ్ చేసుకుందాం. లెంత్ మార్కింగ్ చేసుకున్న కింద నుంచి 4 ఓపెన్స్ ఉన్న వైపు కిస్తా మార్కింగ్ చేసుకుందాం. కిస్తా మార్కింగ్ వచ్చేసి 16.5 ఇంచెస్ పెట్టాను. లోపల వైపుకి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే కిస్తా కరువు తిప్పడాలి కదా, అందుకని. కిస్తా మార్కింగ్ చేసేసుకొని లైన్ని స్ట్రైట్ చేసేసుకుందాము. చాలా ఈజీ అబ్బా ఈ ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేయడానికి. దీన్ని పలాజో ప్యాంట్ అంటారు, స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటారు. కిస్తా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు లెగ్ ఓపెన్ అయితే 10 ఇంచెస్ కరెక్ట్గా రావాలంటే 11.5 ఇంచెస్ పెడుతున్నాను. 11.5 ఇంచెస్ పెట్టాక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కిస్తా మార్కింగ్ చేసేసుకున్నాను 16.5 ఇంచెస్. కిస్తా లెగ్ ఓపెన్ మార్కింగ్ చేసుకున్నాను కదా 11.5 ఇంచెస్. 11.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి కిస్తా మార్కింగ్ వరకు లెగ్ కర్వ్ స్కేల్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే మార్కింగ్ చేసుకోవచ్చు. కింద ఫోల్డింగ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వదిలిపెట్టేశాను. అక్కడి నుంచి కిస్తా మార్కింగ్ దగ్గర నుంచి లెగ్ ఓపెన్ వరకు కొంచెం కర్వ్ తిప్పుకోవాలి. పైన ఎలాస్టిక్ వేయడం కోసం 2 ఇంచెస్ ఓపెన్ వదిలేశాను. ప్యాంట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక కరెక్ట్గా 38, 36 వచ్చింది. అంతే. ఒక ప్యాంట్ని కట్ చేసుకుందాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కిస్తా పార్ట్స్ ఉండిద్ది కదా, మంచి వైపు 2 వైపు సైడ్స్ లోపలికి పెట్టేసేసుకొని కిస్తా మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదులుకొని స్టిచ్ వేసేసుకుందాము. ఆ 1/2 ఇంచ్ ఎందుకు వదిలానంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఫోల్డింగ్ చేసి 1/2 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి కుడితే ఇంకా స్టిచ్ అసలు ఊడదు, థ్రెడ్స్ కూడా రావు. అందుకని ఫోల్డ్ చేసి కుట్టాలి, అందుకని వదిలేము. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి కుడదాం. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేద్దాం. అలా 2 సైడ్స్ కూడా కిస్తానే స్టిచ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లెగ్ దగ్గర కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం షర్ట్ కాలర్స్కి షర్ట్ బటన్స్ పెట్టే దగ్గర బక్రం యూస్ చేస్తాం కదా, అది తీసేసుకొని 11.5 ఇంచెస్తో 2 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా 2 లెగ్ ఓపెన్స్కి కూడా స్టిచ్ వేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే ఐరన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఐరన్ బాక్స్ అవైలబిలిటీలో లేదు, అందుకని స్టిచ్ వేసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి మనం ఎంత విడ్త్ అయితే వదిలిపెట్టామో ఫోల్డ్ చేసి కుట్టడానికి అది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుందాము 2 సైడ్స్ కూడా. అలా 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకుందాం. ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ రైట్ సైడ్ తిప్పేసి లాస్ట్ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్నాక కిస్తా పార్ట్ ఉండేది కదా, లెగ్ ఓపెన్స్ రెండింటిని కలిపి కిస్తాని స్టిచ్ చేద్దాము. స్టిచ్ చేసేటప్పుడు లాగకూడదు, అంటే కొంచెం కట్ చేసి ఉండేది కదా, సాగేది. మొత్తం స్టిచ్ చేసుకున్నాక కొంతమంది చూసారా, ప్యాంట్ స్టిచ్ చేసే రైట్ సైడ్ తిప్పాక కొంచెం ముడతలుగా వచ్చింది. అలా రాకుండా
చిన్న కట్స్ పెట్టామనుకో ప్యాంట్ కూడా రైట్ సైడ్ తిప్పినప్పుడు బాగుంది. అంతే వీడియో